ఆడపిల్లలు ఆట బొమ్మల్లా అంగడిలో అమ్మే ఒక వస్తువులా మారారా అంటే చాలామంది అవునని చెప్తున్నారు. ఎందుకు అంటే విజయవాడలో ఒక సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఏమిటి అంటే తల్లి ఒక పక్క చనిపోయి ఉంది. ముగ్గురు ఆడపిల్లలు, ఒక పిల్లకి ఎలాగో వివాహం చేశారు. ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తల్లి చనిపోవడంతో అమ్మమ్మ దగ్గర పెరగాలని చెప్పి వాళ్ళిద్దరు ఆడపిల్లలు వెళ్ళారు. అయితే అమ్మమ్మ కూడా వాళ్ళిద్దరిని నేను చూడలేను అని అనటంతో చేసేదేమి లేక ఆటోనగర్, విజయవాడలోని ఆటోనగర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఇల్లు ఒకటి అద్దెకు తీసుకున్నారు. మరి ఆడపిల్లలు కదా, చూస్తూ అలా ఎవరు వదిలేరు కదా. ఒక ఇద్దరు వ్యక్తులైతే, ఒక భార్య భర్త, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మేము బాగా చూసుకుంటాం, మాకు పిల్లలు లేరు, మీరు మాతో వస్తారా అంటే పాపం అన్యం పుణ్యం తెలియదు. ఏం చేస్తారు మరి? ఏం చెయ్యాలో తెలియక ఎవరో ఒకళ్ళు చూసుకుంటే బాగుండు కదా అన్న ఉద్దేశంతో పాపం వారి పంచన చేరారు. ఇంకా ఆడపిల్లలు అనేసరికి ఏం చేస్తారు? అంగడిలో వస్తువుల్లా అమ్మకుండా ఉంటారా అంటే వాళ్ళిద్దరి చేత చాలా బలవంతంగా పాపం చిన్నపిల్లలు వాళ్ళకి ఏమీ తెలియకపోయినా కూడా వాళ్ళని ఈ వ్యభిచార కుంపటిలోకి దింపారట. అంతేకాకుండా అక్క ఏదో విధంగా బయటపెడితే చెల్లిని అక్కకు తెలియకుండా హైదరాబాద్లో ఈ వ్యభిచార కూపానికైతే తరలించినట్టుగా తెలుస్తోంది. అక్క పోలీసుల ద్వారా చెల్లిని విడిపించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం 2017లో జరిగితే ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరిగినట్టుగా ఆ అక్క చెల్లెల్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తుంది. అట్లాగే ఇలా వీళ్ళిద్దరిని, ఆడపిల్లలిద్దరిని అలాగా మార్చిన వాళ్ళని అయితే అరెస్టు చేసినట్టుగా పోలీసులు అయితే వివరాలు తెలిపారు.